ఇన్హేలర్స్ మీద చాలా మందికి అపోహలు ఉంటాయి. అంటే ఇన్హేలర్స్ వాడితే అలవాటు అయిపోతామని, ఇన్హేలర్స్ వాడితే బోన్స్ పాడైద్దని, హార్ట్ పాడైద్దని, కిడ్నీ పాడైద్దని, పెరుగుదల ఆగిపోతుందని, అందులో స్టీరాయిడ్ ఉంటాయి కాబట్టి వాడకూడదని, అది లాస్ట్ స్టేజ్ లో వాడాలి అని చాలా రకాలైనటువంటి అపోహలు ఉంటాయి. సో సరి అయినటువంటి డాక్టర్ పర్యవేక్షణలో ఏ ఏజ్ లో ఉన్నారు, డిసీజ్ ఏ స్టేజ్ లో ఉంది అనేది తెలుసుకొని సో సరి అయిన మోతాదులో గనక ఈ మందుల్ని వాడినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ విషయాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నపిల్లల విషయంలో గమనించాలి. సో ఇన్హేలర్స్ అనేవి ఒక్క టాబ్లెట్ ని 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతో ఒక్క పఫ్ తయారయ్యి. కాబట్టి ఇన్హేలర్స్ సురక్షితమైనవి, దాని తర్వాత సులభంగా వాడొచ్చు, దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎంతకాలం వాడినా కూడా ఏమీ కాదు. ఇన్హేలర్స్ గనక మనం కరెక్ట్ గా వాడకపోయినట్లయితే ఏది ప్రివెంటరు ఏది రిలీవరు అనేది మనకు కరెక్ట్ గా తెలియాలి. సో సరి అయినటువంటి డాక్టర్ని సంప్రదించి సరి అయిన ఇన్హేలర్స్ వాడినట్లయితే చిన్నపిల్లల్లో గ్రోత్ ఆగిపోదు, చదువులకు ఇబ్బంది కలగదు, ఆట పాటలకు కూడా ఇబ్బంది కలగదు. లేకపోతే అన్ని విషయాల్లో పిల్లలు ఇబ్బందులు పడతా ఉంటారు.